పౌలు గారంత గొప్ప సేవకులు ప్రకటించినా కానీ ఒక సంఘం వాళ్ళు ఏం చేశారయ్యా అంటే పౌలు గారు చెప్పిన విషయాలు అసలు అవి నిజమా కాదా అని ఒక రోజు కాదు, ఒక పూట కాదంట. అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ 11th verse మనం చూస్తే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవా అని ఏం చేస్తున్నారమ్మా, ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అనగా వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే పరిశోధిస్తూ వచ్చారండి. ఇంతకీ పౌలు గారు చెప్పింది అదేనా? ఇంతకే అంటే పౌలు గారు చెప్పినా కూడా వాళ్ళు పరిశోధిస్తున్నారంటే, వాక్యాన్ని చూస్తున్నారంటే, నాలాంటి వారు చిన్నవారు చెప్పినా లేదంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ బైబిల్లో నుంచే చూడటం అలవాటు చేసుకోవాలి మనం.